శాంకరి శంకరుని భార్య గావున శాంకరి అనగా పార్వతి. శ్రీకరి శ్రీ అనగా సంపద కావున శ్రీకరి అనగా ఐశ్వర్యమునిచ్చు తల్లి. శ్రీకరుడు అనగా విష్ణువు, ఆయనకు సంబంధించిన స్త్రీ అనగా విష్ణుమాయ. అందువలననే విష్ణువు పార్వతీదేవికి సోదరుడవుతాడని పురాణములందు చెప్పబడినది. సాధ్వి సాధ్వి అనగా పతివ్రత. సాధారణంగా పతివ్రతలైన స్త్రీలు కూడా జన్మాంతరములలో అనేక మంది భర్తలను పొందుదురు. కానీ శ్రీమాత ఎల్లప్పుడూ పరమేశ్వరుని అర్ధాంగి మాత్రమే. ఇది ఇతర స్త్రీలకు సాధ్యపడినది కాదు. ఈ లలితా సహస్రనామములోనే 709వ నామం సదాశివ పతివ్రత అనునది. శరశ్చంద్ర నిభానన శరత్కాలమునందలి పున్నమి చందమామతో సమానమైన ముఖము కలది. చంద్రునిలో దేవిని ధ్యానించు విధానము కూడా కలదు. సాతోధరి పలుచని ఉదరము కలది. సత నూరు ఉదర గుహాలు కలవాడు హిమవంతుడు. అతని కుమార్తె సాతోదరి. శాంతిమతి శాంతమైన మనస్సు కలది. భక్తుల ఎడల ప్రసన్న భావము కలిగిన తల్లి. నిరాధార తనకు వేరొక ఆధారము అక్కరలేదు. సర్వ జగత్తులకు ఆమెయే ఆధారము. జ్ఞానమునందు జ్ఞాన స్వరూపమే పరమేశ్వరి. కావున ఆత్మానుభూతిని పొందు వరకు చేయు పూజ నిరాధార పూజ. నిరంజన తమోగుణము లేనిది, మాయా సంబంధము లేనిది, అవిద్యా సంబంధము లేనిది. శాస్త్రజ్ఞానమే గాని ఆత్మానుభూతి లేని వారిని విజ్ఞాన కేవులలో అందురు. తల్లి జ్ఞాన స్వరూపురాలు, అవిద్యా సంపత్కరము లేనిది, త్రికాలములందు యుండునది. విజ్ఞాన కేవులు కాక నిర్మల భక్తులకు మాత్రమే అనుగ్రహమును చూపునది. నిర్లేప జ్ఞానము వలన కర్మఫలములు అంటకపోవటయే నిర్లేపం. సంసారమందు ఉన్నను జ్ఞాని తామరాకునకు నీరంటని విధమున నుండునను ప్రసిద్ధమైన వేదాంత వాక్యము కలదు. సంసారులకు మాత్రమే కర్మబంధము ఉండును. తల్లి జ్ఞానస్వరూపిణి కావున నిర్లేప. నిర్మల ఆనవ మలము, కార్మిక మలము, మాయిక మలము, మాయయే మలము, తిరోధాన మలము అను పంచమలములు లేని నిర్మల ఆ తల్లి. నిజమునకు ఇవన్నీయు మోక్షమును కోరు ముముక్షువు తొలగించుకొనవలసినవి. దేవి జ్ఞానస్వరూపిణి కావున ఆమె యందు ఈ పంచమలములు లేవని భావము. అందువల్ల ఆ తల్లి నిర్మల. నిత్య నిత్యము అనగా భూత భవిష్యత్ వర్తమానములను 3 కాలములందును నశింపకయుండునది అనగా శాశ్వతమైనది. అందువలన అమ్మ నిత్య. నిరాకార బ్రహ్మము నిరాకారము. కానీ అద్వైత జ్ఞానము లేని సామాన్యులకు సాకారోపాసన విధింపబడినది. ఇది భగవత్ విగ్రహములను ప్రతీకములను పూజించుట. కానీ జ్ఞానులు అంతటను బ్రహ్మమును దర్శింతురు అనగా నిరాకార బ్రహ్మమును ఉపాసింతురు. అమ్మ కూడా నిరాకార. దేవిని నిర్గుణ బ్రహ్మముగా భావించవలెను. నిరాకుల అకులము అనగా కలత. కలత చెందనిది గాన అమ్మ నిరాకుల. అవిద్యా సంబంధము లేనిది కావున వ్యాకుల పాటును పొందదు. నిర్గుణ గుణములు లేనిది. వస్తువునకు గుణములు ఉండును కానీ చితస్వరూపు అయిన అమ్మకు గుణములు లేవు. గుణము శరీరమును ఆశ్రయించి ఉండును. సాక్షి చైతన్యము కేవలము నిర్గుణము. ఆ సాక్షి చైతన్యము అమ్మ యొక్క చిత్కళాంశ. కావున అమ్మ నిర్గుణ. నిష్కళ నిష్కళ అనగా ఏ అవయవములు లేనిది. జీవులన్నీయు పరమేశ్వరి అంశములే. నిజమునకు పరమేశ్వరి కరచరణాది అవయవములు లేని జ్ఞానస్వరూపిణి. ఆమెకు అవయవయుక్తమైన ఆకారమును కల్పించి ధ్యానము చేయుచుందుము. కానీ జ్ఞానులు నిష్కళ ధ్యానమును చేయుదురు. ఇది నిరాధారము నిరాశ్రయమను అగు నిష్కళ చింత. శాంత శమము కలిగిన తల్లి. శమమనగా మానసికమైన నిగ్రహము. నిష్కామ ఏ కోరికలు లేని తల్లి అనగా పూర్ణకామ. అన్ని కోరికలను పొందిన దేవికి ఏ విషయమునందును కోరికయుండదు. ఉపాధి వలన ఆమెకు గుణములు కల్పించబడినవి గాని నిజముగా లేవు. నిరుపప్లవ నాశనము లేనిది. ఉపప్లవమనగా నాశనము. నిరుపప్లవమనగా నాశనము లేనిది. తల్లికి ఆది మధ్యాంతములు లేవు.